హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే టాక్. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో మన తెలుగు సినిమాలో స్ట్రాంగెస్ట్ అండ్ మోస్ట్ ఇన్స్పైరింగ్ యాక్ట్రెస్లో ఒకరైన సమంత రూత్ ప్రభు మ్యారేజ్ తర్వాత ఆమె లైఫ్ ఎలా కంప్లీట్గా మారిపోయిందో సింపుల్గా మనం మాట్లాడుకున్నట్టు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికంటే ముందు మీరు ఈ వీడియోని చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. ఓకే, వైల్ కమింగ్ టు ద వీడియో. సమంత రూత్ ప్రభు తను ఒక డైనమిక్ క్యారెక్టర్ అండ్ మెయిన్ కీ రోల్ ప్లే చేసిన యాక్ట్రెస్ మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో. మ్యారేజ్ తర్వాత ఎస్పెషల్లీ తను డివోర్స్ తర్వాత సమంత లైఫ్ టోటల్గా ఫ్లిప్ అయిపోయింది. ఎమోషనల్గా, కెరియర్లో, హెల్త్లో, పర్సనల్గా అన్ని ఏరియాస్లో కంప్లీట్గా మారిపోయింది. ట్రోల్స్, రూమర్స్, సోషల్ మీడియా ప్రెషర్ అన్నీ వస్తున్నా కూడా ఆమె ఎక్కువ రెస్పాండ్ అవ్వకుండా సైలెంట్గా హ్యాండిల్ చేసింది. మై ఎనర్జీస్ మై ప్రీషియస్ అని నెగిటివిటీకి టోటల్గా డోర్స్ క్లోజ్ చేసింది. కెరియర్లో కూడా బిఫోర్ మ్యారేజ్ తను తీసుకునే ప్రతి క్యారెక్టర్ సాఫ్ట్, క్యూట్ రోల్స్ అండ్ లవ్కి సంబంధించిన రోల్స్ మాత్రమే చేస్తుండే. బట్ సమంత తరువాత చాలా స్ట్రాంగ్ అయిపోయింది. తను తీసుకునే ప్రతి క్యారెక్టర్ రోల్ ఇంటెన్సివ్ అండ్ ఫీమేల్ డ్రివెన్ క్యారెక్టర్స్ చూస్ చేసుకునేది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ 'ఫ్యామిలీ మ్యాన్ 2', 'యశోద', 'సర్వైవల్ జర్నీ', 'శకుంతలం' లాంటి ఎమోషనల్ పర్ఫార్మెన్స్ అన్నీ తీసుకునేవి. అన్ని రోల్స్లో ఆమె తన ఐడెంటిటీని అగ్నెస్ట్ బిల్డ్ చేసుకుంది. ఆమె లైఫ్లో బిగ్గెస్ట్ ట్విస్ట్ ఏంటంటే మయోసిస్ డయాగ్నోసిస్ అనే ఒక డిసీజ్ వచ్చింది. ఇది మజిల్ని వీక్ చేస్తుంది. అలాంటి టైంలో ఎప్పుడైతే ఈ డిసీజ్ గురించి తన ఫ్యాన్స్కి చెప్పిందో ఆ మూమెంట్ నుండి ట్రీట్మెంట్, థెరపీ, మెడిటేషన్ రొటీన్ రొటీన్గా ప్రతిరోజు ఫాలో అయ్యేది. అలా ఫాలో అవుతూ స్లోగా కంబ్యాక్ అయితే అయ్యింది. పర్సనల్గా సమంత ఫుల్గా ట్రాన్స్ఫార్మ్ అయిపోయింది. స్లో లివింగ్ అడాప్ట్ చేసి ట్రావెల్ థెరపీ, మెడిటేషన్, రీడింగ్, సోషల్ మీడియా బ్రేక్స్, లిమిటెడ్ పబ్లిక్ అపీరియన్స్, పీస్ అండ్ సెల్ఫ్ కేర్ని టాప్ ప్రియారిటీగా పెట్టుకుంది. వర్క్ లైఫ్ బ్యాలెన్స్ చేస్తూ సాఫ్ట్ లైఫ్ మెయింటైన్ చేస్తుంది. అలాగే కాకుండా మీనింగ్ఫుల్ ప్రాజెక్ట్స్, హెల్త్ ఫస్ట్ డెసిషన్స్, క్లియర్ బౌండరీస్ మెయింటైన్ చేస్తుంది. మెయిన్గా డివోర్స్ తర్వాత ఎవరైతే తన పతనాన్ని కోరుకున్నారో వాళ్ళందరికీ గట్టి సమాధానం అయితే ఇచ్చింది. ఆమె డిగ్నిటీతో అన్నీ హ్యాండిల్ చేసి ఈరోజు చాలామంది ఉమెన్స్కి ఇన్స్పిరేషన్గా అయితే అయ్యింది. బికాస్ షీ ప్రూవ్డ్ దట్ బ్రేకప్స్, పెయిన్స్, హెల్త్ ఇష్యూస్ ఇవన్నీ హార్ట్ బ్రేక్ చేశాయి. బట్ స్పిరిట్ బ్రేక్ చేయలేవు అని ఎండింగ్ మంచి మీనింగ్ అయితే తను ఇచ్చింది. సమంత జర్నీ మనకి సింపుల్గా అండ్ పవర్ఫుల్ లెసన్స్ అయితే చెప్తుంది. స్ట్రగుల్స్ మనకి తప్పవు, కానీ రైజ్ అవ్వడం అది మాత్రం మన డెసిషన్లోనే ఉంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. డే టాక్ని సబ్స్క్రైబ్ అవ్వండి. నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.